మరి ఈ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున వానలు నార్మల్ కంటే 450% ఎక్కువ వానలు మరి విపరీతంగా వస్తున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అన్ని రకాల మరి ముందు చూపుతో అన్ని రకాల ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు పోతాం. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో, జిల్లా ఎస్పీ గారితో, జిల్లా పరిషత్ చైర్మన్ గారితో, మరి జిల్లా అధికారులందరితో, ఇతర పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రాథమికంగా ఈ చెరువులు, కుంటలు, అదేవిధంగా ఇక్కడ జిల్లాలో ఉన్న మేజర్ ప్రాజెక్టు వీటన్నిటి యొక్క ప్రస్తుత పరిస్థితి, ఎంత మేరకు నీళ్లు ఇప్పటికే వచ్చినాయి, ఇంకా ఎంత వర్షాలు రాబోతా ఉన్నాయి, ఇంకెంత నీళ్లు రాబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రాథమికంగా కొంత అధ్యయనం చేయడం జరిగింది. దానికి తగ్గ విధంగా అంటే ఎక్కడికక్కడ ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో పనిచేసే విధంగా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మరి ఇరిగేషన్, మంచినీళ్ళ విషయంలో కూడా, డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా మిషన్ భగీరథ ద్వారా ఏదైతే ఇటు మున్సిపాలిటీలో కానీ అటు గ్రామాల్లో కానీ నీళ్ళు అందుతా ఉన్నాయో ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కడికక్కడ మరి వారు తీసుకోవాల్సిన ముందు చూపుతో జరగాల్సిన కార్యక్రమాలు, వాటర్ విషయంలో కూడా మరి వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా మన మున్సిపల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, మంచినీటి సరఫరా డిపార్ట్మెంటు సంయుక్తంగా ఏం పని చేయాలి, ఏ రకంగా క్లోరినేషన్ చేయాలి, ఏ రకంగా వేడి చేసుకుని మళ్ళీ నీళ్ళని చల్లార్చుకుని తాగాలి, అదేవిధంగా మొత్తం ఉన్న వాటర్ ట్యాంక్స్ అన్నింటిని ఎట్లా క్లీన్ చేయాలి, వాటర్ టెస్టింగ్ ఎట్లా చేయాలి, వాటర్ టెస్టింగ్కి ఒకవేళ ఇంకా కావాలంటే అదనంగా ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. కలెక్టర్ గారు అన్ని రకాల చర్యలు కూడా తీసుకున్నారు. ఇంకా కూడా ఏమైనా తీసుకోవాల్సి వస్తే తప్పకుండా తీసుకుంటాను. ప్రాణ నష్టం జరగకుండా మరి ఇప్పటికే చాలా వరకు శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లను కూల్చడం జరిగింది. కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి చాలా స్పష్టంగా ఎక్కడైనా శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు ఉంటే కానీ అవి అంగన్వాడీలు కావచ్చు, స్కూల్ కావచ్చు, లేదా ఇతర ప్రభుత్వ భవనాలు కావచ్చు, లేదా ప్రైవేట్ భవనాలు కావచ్చు, ఎక్కడైనా ఉన్నట్టయితే అందులో తప్పకుండా వాటిలో ఉండే ప్రజలని వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా మరి ఇప్పటికే జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నాం. ఇంకా ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నట్టయితే మరి ప్రతి గ్రామంలో కూడా వెంటనే ఆదేశాలు ఇచ్చి అవి కూడా తప్పకుండా భద్రతా చర్యలు కూడా తీసుకుంటామని వచ్చారు. జిల్లా వైద్యాధికారి గారికి ఒక స్పష్టమైన ఆదేశం ఏమంటే, ఈ వర్షాల వల్ల ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకి గర్భిణీ స్త్రీలు కానీ లేదా ఇతర ఎమర్జెన్సీలో ప్రజలు రావడం కష్టం కాబట్టి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే వారం 10 రోజుల లోపల డెలివరీకి డ్యూ ఉన్న వాళ్ళు ఉన్నారు వారందరినీ కూడా జిల్లా ఆసుపత్రికి వేములవాడ కానీ ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి కానీ తరలించాలని చెప్పి కూడా వారికి సూచన చేయడం జరిగింది. వారు కూడా తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా చెప్పినారు. అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వారు ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం జిల్లాలో కొన్ని చోట్ల కొంత రహదారుల డ్యామేజ్ కూడా జరిగినాయి. తక్షణ రిపేర్స్ కోసం, తక్షణ మరమ్మతుల కోసం R&B డిపార్ట్మెంట్కి ఒక 46 లక్షలు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఒక 18 లక్షలు కావాలని చెప్పి వారు కోరినారు. వెంటనే ఆ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ గారు మంజూరు చేస్తారు. ఆ పనులు కూడా వెంటనే పునరుద్ధరణ చర్యలు కూడా వెంటనే తీసుకుంటారు. దాంతోపాటు మన జిల్లాలోని ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో చాలా మేరకు సురక్షితంగా ఉన్నాయి. మిషన్ కాకతీయ సత్ఫలితాలను ఇస్తున్నది. దానివల్ల ఈరోజు చెరువులు చాలా వరకు సురక్షితంగానే ఉన్నాయి. సిరిసిల్ల పట్టణంలో ఉండే కొత్త చెరువు నుంచి గతంలో నీళ్లు వచ్చి శాంతినగర్ ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో నష్టం జరిగింది. అప్పుడు ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. కానీ ఈసారి కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, మా మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ మా ఇరిగేషన్ అధికారులు కానీ ముందు చూపుతో వ్యవహరించడం వల్ల ఈసారి నీళ్ళన్నింటినీ కూడా కిందికి మిడ్ మానేర్లోకి, ఐరాయేశ్వర్ సాగర్లోకి మలపడం జరిగింది. దానికి మరి ఇప్పటికే సవ్యంగా ఇప్పటికైతే ఇనండేషన్ లేకుండా, ఇప్పటికైతే ఇళ్లలోకి నీళ్ళు రాకుండా మరి కార్యక్రమం జరుగుతోంది. ఇంకా అలర్ట్గా ఉంది. కొత్త చెరువు కానీ, పైన ఉన్న ఈదుల చెరువు కానీ, ఇంకా ఇతర ట్యాంక్స్ కానీ ఎక్కడ ఓవర్ఫ్లో ఉన్నా వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా జిల్లాధికారులకి సూచన చేయడం జరిగింది. సింగ సముద్రం, అప్పర్ మానేరు రెండు కూడా ఇప్పటికే నిండి మరి పొంగుతున్నాయి, మత్తడి దొరుకుతున్నాయి. ఈ రోజే ఇప్పుడే సిఈ గారు కూడా మాట్లాడినారు. మిడ్ మానేరు నుంచి కూడా ఒక 10,000 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే పైన గోదావరి మరి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతున్నది కాబట్టి ఆ ఫ్లడ్ ఫ్లో ద్వారా ఇటు మానేరు ద్వారా కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టి మిడ్ మానేరు నుంచి కూడా ఒక 10,000 క్యూసెక్కులు 2 గేట్లు ఎత్తి కంట్రోల్డ్ డిశ్చార్జ్
చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు. దానికి మరి ఎవరు ప్రజలు అనవసరంగా ఉత్సాహవంతులు కొంతమంది గేట్లు ఎత్తుతున్నారని కొంతమంది యువకులు అక్కడ పోయి సెల్ఫీ దిగడం, ఇతరత్ర పర్యాటక అట్రాక్షన్ లాగా పోతూ ఉంటారు. కాబట్టి జిల్లా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది, అక్కడ ప్రజల మూమెంట్ కూడా కంట్రోల్ చేసి అవసరమైతే మిడ్ మార్నింగ్ బండ్ మీద కూడా మనం బ్యారికేడ్ పెట్టి నియంత్రించండి. తద్వారా ఎవరు ముఖ్యంగా పిల్లలు, మన గతానుభవాలు ఇక్కడే ఇదే సిరిసిల్లలో మానేరులో అనవసరంగా పిల్లలు ఒక 4 పోయి ఈతకని పోయి చనిపోయిన విషయం మీ అందరికి గుర్తుండాలి. కాబట్టి ఇట్లాంటి కొంత ముందు చూపుతో ముందు జాగ్రత్త చర్య తీసుకుంటే మంచిదన్న ఉద్దేశంతో అప్పర్ మానేరు దగ్గర, సింగ సముద్రం దగ్గర, మిడ్ మానేరు దగ్గర కూడా పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేసినాం. అక్కడ కొంత రాకపోకలు నియంత్రించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. తద్వారా పిల్లలు ముఖ్యంగా ఎవరైతే తల్లిదండ్రులకు చెప్పకుండా కూడా నీళ్ళని చూడగానే ఉత్సాహంగా దగ్గర పోయి సెల్ఫీలు దిగాలని, ఫోటోలు దిగాలని ఉత్సాహపడతారు, కొంతమంది ఈత కొట్టాలని ఉబలాట పడతారు. అట్లాంటి ప్రమాదాలు జరగకుండా కొంత ముందు జాగ్రత్త కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. వీటితో పాటు మరి ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి కూడా ఏమైనా నష్టం జరిగిందని చెప్పి ఆరాధిస్తున్నాం. ఎక్కడ కూడా నష్టం జరగలేదు. ఇక్కడ ఇప్పటివరకు మనకి ఈ సీజన్లో ఇంకా రాబోయే మరి వానాకాలం పంటకి కేవలం 11,000 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. కాబట్టి పెద్దగా ఏం జరగలేదు. ప్లస్ రైతు బంధు కూడా మొన్ననే 130 కోట్లు జిల్లాకు రావాల్సిన డబ్బులు కూడా వచ్చినాయి. కాబట్టి పెద్ద నష్టం ఎక్కడ కూడా జరగలేదు. హార్టికల్చర్ కూడా పెద్దగా ఏం లేదు, అయిపోయింది. అప్పటికే మామిడి తోటలు ఉంటే వాటి కోత కూడా అయిపోయింది. కాబట్టి పంట నష్టం అంటూ పెద్దగా ఏం జరగలేదు. కొంతమంది ఏదో తెలియక మాట్లాడుతున్నారు, కానీ పంట నష్టం అంటూ జిల్లాలో అయితే పెద్దగా ఏం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దగా జరిగినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. సో ప్రాథమికంగా చూసినట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతానికి పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయి. జిల్లా యంత్రాంగం హైయెస్ట్ అలర్ట్లో అప్రమత్తంగా ఉన్నది. తప్పకుండా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే కలెక్టర్ గారు ఇప్పటికే ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్లను కూడా అలర్ట్ చేస్తున్నారు, ప్రత్యేక ఆఫీసర్లను కూడా నియమించినారు. ఇంకా ఎక్కడెక్కడైతే అండర్ కన్స్ట్రక్షన్ నాలాస్ కానీ, అండర్ కన్స్ట్రక్షన్ మోరీలు కానీ, అండర్ కన్స్ట్రక్షన్ రోడ్స్ కానీ, అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జెస్ కానీ ఉన్నాయో అక్కడ కూడా బ్యారికేడింగ్ చేసి ఎక్కడైనా వర్షం వల్ల మళ్ళీ ఈ వాహనదారులు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా బ్యారికేడింగ్ చేయడం, అదేవిధంగా స్పీడ్ బ్రేకర్లు అవి ఉంటే వాటి మీద కూడా రేడియం స్టిక్కర్లు కానీ ఇంకోటి కానీ వేయడం, ఇవన్నీ కూడా చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా రహదారులు భవనాల శాఖకి, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకి వారు కూడా ఆదేశాలు ఇచ్చినారు. హైయెస్ట్ అలర్ట్ లో జిల్లా యంత్రాంగం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా జిల్లా మరి ప్రజలు ఎవరు ఆందోళన పడకుండా అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. కోవిడ్, డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాల పట్ల కూడా అప్రమత్తంగా జిల్లా వైద్య శాఖ కూడా ఉంది. వారు నిజానికి ఇప్పటికే అన్ని రకాల మందులు కూడా తెప్పించుకొని సిద్ధంగా ఉన్నారు. ఏమైనా పరిస్థితి తీవ్రమైనా కూడా అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లా బ్లడ్ బ్యాంక్ ని కూడా కలెక్టర్ గారు రివ్యూ చేస్తారు. ఏమైనా అవసరమైతే ఇక్కడ ప్లేట్లెట్స్ ఏమైనా తగ్గి, డెంగ్యూ పెరిగి ఏమైనా బ్లడ్ అవసరం పడితే, రక్తం అవసరం పడితే కూడా అన్ని రకాలుగా సమాయత్తమై దానికి కూడా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, జిల్లా డిఎంహెచ్ఓ గారు దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. for more videos. Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.